ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది? ఇటీవల వస్తున్న వార్తలు, మనం చూస్తున్న కథనాలు చూస్తుంటే నిజంగా షాకింగ్ అనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్న కూటమి సర్కార్ చేస్తున్న పనులు పెద్దగా ఎలివేట్ అవ్వడం లేదు. మరి నిజంగా చేస్తున్నారా లేదా అని చెప్పుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయడం లేదు. ఎంతసేపు వైఎస్ఆర్సీపీ పార్టీపై బురద జల్లడం, ప్రతిదీ గత ప్రభుత్వానికి లింక్ చేయడం, వీళ్ళు చేసిన ప్రతి తప్పు వెనుక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ హస్తమే ఉంది అనేటట్టుగా చిత్రీకరించడం, పైగా చేసిన ఆరోపణలలో ప్రతిదీ కూడా ఫెయిల్ అవ్వడం. ఇప్పుడు ఏదైనా ఆరోపణ చేస్తే దానికి వాస్తవంగా దగ్గరగా ఉంటేనే కదా అది హిట్ అవుతుంది. అలా కూడా లేదు కనీసం. అంటే పూర్తిగా అవాస్తవాలను ప్రచారం చేయడం, వాస్తవం అనుకునేలా ప్రజలను నమ్మించడమే చేస్తుంది తప్ప కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్న ఏ కార్యక్రమం కూడా ప్రజల్లో పెద్దగా పేరు తెచ్చిన దాఖలాలైతే లేదు. కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలోకి పోతున్నారు. ప్రధాని అవుతాడా, ఉప ప్రధాని అవుతాడా, ఇంకేమవుతాడో దేవుడు ఎరుగు, కానీ కేంద్రంలోకి అడుగులు పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది మాత్రం ఇక్కడ వినపడుతుంది. అసలు చంద్రబాబు నాయుడు గారు సరే, వయసు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, హోదా ఉంది, అనుభవం వచ్చింది, పిల్లనిచ్చిన మామ నుంచి తన పార్టీని లాక్కున్నాడు, అదంతా బాగానే ఉంది. అయితే అల్టిమేట్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు కూటమికి అధికారంలో వచ్చారు. జగన్ను ఓడించడానికి 3 కలిశారు. ఇది ఒకటి. రెండోది ఏంటి, జగన్ కన్నా మంచిగా ప్రజల్లోకి మంచి పరిపాలన చేస్తేనే కదా మళ్ళీ జగన్ రాకుండా ఉంటాడు. లేకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రేపు రాబోయే రోజుల్లో ప్రజలు ఓటేసే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ చేయాల్సింది చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు తన అవసరాల కోసం తన అధికారాన్ని వాడుకుంటున్నారనేది క్లియర్గా కనబడుతుంది. ఈ తరహా అవినీతి జరుగుతుందో చూస్తుంటే కళ్ళు చెదురుతున్నాయి. పెద్ద పెద్ద సంస్థలకు కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్న సంస్థలను పిలిచి మరి ఇక్కడ కోట్ల రూపాయలకు సంబంధించిన భూములు వాళ్ళకు రూపాయికో 2 రూపాయలకో 10 రూపాయలకో ఇచ్చి పారేస్తున్నారు. మేము వాళ్ళకు అండగా ఉంటామని పైకి చెప్తూ తెర వెనకాల ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థలను రన్ చేస్తున్నారు, ఫైనాన్షియల్గా లాభాలు పొందుతున్నారు అనేది వైసీపీ డిమాండ్ చేస్తుంది, ఆరోపణ చేస్తుంది, ప్రతిదీ ఎండగడుతూనే ఉంది. సరే, ఇలాంటి మంచి అవకాశాలు వచ్చినప్పుడు జనసేన పార్టీ అధినేత ఏం చేయాలి? అవకాశాలు అంటారేంటయ్యా అనుకుంటారేమో. తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇలా తప్పులు చేస్తున్నప్పుడు తన ఎదిగేందుకు స్కోప్ ఉన్న పవన్ కళ్యాణ్ ఎదగాలి కదా. కానీ ఈ ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి లేదు. పైగా కూటమి నుంచి, అసలు కూటమి అధికారంలో ఉన్న కూటమినే మేము 15 ఏళ్ళు చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేస్తామని గడిచిన ఒక 2-3 నెలల క్రితమే అన్నారు పవన్ కళ్యాణ్. కట్ చేస్తే ఆ 3 నెలలు గడిచిందే లేదా, అసలు ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటాడా, లేకపోతే ఉగాది తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ చేశారు. మరి వాళ్ళు ఎందుకు క్రియేట్ చేశారు, ఏం జరుగుతుంది తెర వెనుక తెలియదు. బీహార్కు సంబంధించిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఏకంగా కేంద్రంలోకి వెళ్ళిపోయారు. అడుగులు కూడా పడుతున్నాయి వేగంగా. ఆయన రాజీనామాకు కూడా సిద్ధమైపోయారు. నెక్స్ట్ చంద్రబాబు గారే కేంద్రం ఈ 2 అతిపెద్ద స్తంభాలుగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరిని కూడా తమ వద్ద పెట్టుకునేందుకు స్కెచ్ గీసుకుంటుంది. అందులో భాగంగానే ఇదంతా జరుగుతుంది. కేంద్రం తమ లాభం కోసం ముందుకు అడుగులు వేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా తను రాజకీయ అనుభవం రీత్యా తను రిటైర్మెంట్ దశకు వెళ్తున్నారు కాబట్టి వయసు రీత్యా కూడా ఇక రాష్ట్రం పరిపాలన కంటే ఒక హోదా, ఒక గౌరవమైన హుందాతనం ఉండాలని చూసుకుంటున్నారు అనేది ఇక్కడ వార్తలు వెలుగులోకి వస్తున్న అంశాలు. మరి ఇదే నిజమైతే మరి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏమిటి? ఆ సూపర్ 6 ఏమిటి, సూపర్ 7 ఏమిటి? రాష్ట్రంలో అసలు జరుగుతున్న అవినీతి అరాచకాల శక్తికి అడ్డు అదుపు లేదు అనే దానికి ఎందుకు? అంటే రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు అనే పదం ఇక్కడ వాడొచ్చు కదా, రాష్ట్రాన్ని వదిలిపెట్టబోతున్నారు అనేది వాడొచ్చు కదా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉంటున్నారు, పవన్ కళ్యాణ్ని చూశారు, అందరినీ చూసి ఓట్లు వేస్తే ఈరోజు చంద్రబాబు పోయి ఢిల్లీలో కూర్చుంటా, నారా లోకేష్ చేతిలో సీఎం హోదా పెడతానంటే అసలు ఏం జరుగుతుంది ఆంధ్రాలో? పైగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబుకు జై కొట్టినట్టే కుమారుడుగా ఉన్న నారా లోకేష్కు కూడా జై కొట్టాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఏముంది? ఈ పవన్ కళ్యాణ్ తన పార్టీని, తన కార్యకర్తలను, తన అభిమానులు మొత్తం కూడా పరువు తీసుకునేందుకే తప్ప పరువు నిలబెట్టుకునేందుకు కాలర్ ఎగిరేసుకునేటట్టుగా తీర్చిదిద్దే ప్రయత్నం ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చేయడం లేదు? డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్న పవన్ కళ్యాణ్ నారా లోకేష్కు మద్దతుగా ఈరోజు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా అవుతే ఈయన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఈయన కూర్చొని ఈయన రాజకీయం చేస్తాడా? మరి ఇదంతా చూస్తున్న పవన్ జనసేన సైనికులకు కానీ, జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కానీ నిజంగా ఇది కరెక్టే అనిపించేటట్టుగా ఉందా ఈ పరిణామాలన్నీ కూడా? మరి ఇవేవి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేయవు. వైఎస్ఆర్సీపీ పార్టీ అఖండ విజయంగా ముందుకు దూసుకెళ్తుంది. ఏ చర్యకు అడుగులు పడ్డా కూడా ఇప్పుడు తటస్థంగా ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతున్న దశ చూస్తున్నాం మనం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏ ప్రయత్నాలు కూడా ఆయన తిప్పికొట్టే కార్యక్రమం చేయకపోగా అడ్డంగా దొరికిపోతున్నారు అబద్ధాలతో, కుట్రలతో, మాయలతో, మంత్రాలతో. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గనక, చంద్రబాబు గనక రాష్ట్రాన్ని దాటి పక్కకి ఎక్కడైనా పోతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజలు నెక్స్ట్ జగనే అంటారు కదా. మీరు కూటమిగా 100 మంది ఇక్కడ ఉన్నా కూడా ఇక మీ ముఖాలు ఎవరు చూసే పరిస్థితి ఉండదు కదా.
అసలు ఇప్పటికే 2029లో ముగ్గురు కలిసి నిలబడితే ఖచ్చితంగా గెలిచేందుకు సిద్ధం అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మరి మీరు అసలు ఉన్న అధికారంలో నుంచి పక్కకు జరుగుతానంటే ఇంకింత ప్రెషర్ మీరు లోన్ అవుతున్నట్టే అవుతుంది, పార్టీ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో డ్యామేజ్కి రంగం సిద్ధం చేసుకున్నారు. మరి దాన్ని ఎలా రిట్రాక్ట్ చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఎంతసేపు ప్రజలను ఇబ్బంది పెట్టడం, ప్రజలకు సంబంధించిన రావాల్సినవి రాకుండా మీకు సంబంధించిన రావాల్సిన ప్రతిదీ దృష్టి పెట్టడం కనబడుతుంది. ఇక పవన్ కూటమిని వీడుతాడా? ఇప్పటికైనా పవన్ కళ్యాణ్కి జ్ఞానోదయం అయితే చాలా మంచిది అంటున్నారు జనసేన సైనికులు, జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఇష్టపడే వాళ్ళు. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు రాజకీయం ఎలా చేయాలన్నది చంద్రబాబే మనకు ప్రకృతికి పరిచయం చేశారు. చరిత్రలో ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు పిల్లనిచ్చిన మామ దగ్గర వెన్నుపోటు పొడిచి తన పార్టీని లాక్కుని తను ఈ స్థాయికి వచ్చారన్నది వాస్తవం. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగిన పరిణామాలు అవే. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్కి ఈరోజు మంచి స్కోపు, మంచి వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. మరి ఇలాంటి వ్యాక్యూమ్లో కనీసం ఎవరి పొత్తులు లేదు, నా స్టామినా నేను చూసుకుంటా, గెలుస్తా ఓడిపోతా ఒక్కటైనా అని బయటకు రావచ్చు కదా. అంటే పవన్ కళ్యాణ్కు తన వ్యక్తిగతంగా వీళ్ళందరి ముందు నిలబడేంత శక్తి సామర్థ్యం లేదు. పైపెచ్చు చంద్రబాబుతోనే తాను ఇబ్బంది పడుతున్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి దేవుడు ఎరుగు. జగన్మోహన్ రెడ్డి గారి దరిదాపుల్లో కూడా పవన్ రాలేకపోతున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లో ఉండి కూడా అసహనంగానే ప్రస్తుతం తన బిహేవియర్ ఉంది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఫేస్లో ఆ కళ చాలా వరకు తగ్గిపోయింది. పవన్ కళ్యాణ్కి సంబంధించిన ముఖంలో ఆ హుందాతనం రోజు రోజుకు తగ్గుతుంది. ఏదో తాను ముందుకు నెట్టుకొస్తున్నాను అన్న భావన క్లియర్గా కనబడుతుంది. తనకి ఇష్టం లేకపోయినా ఓకే అని అనక తప్పని పరిస్థితుల్లో నేను ఉన్నాను అని తట్టుగా తన ముఖం కనబడుతుంది. వీటికి వెరసి కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ పవన్ ఫేస్లో ఆ వ్యత్యాసం అయితే క్లియర్గా కనబడుతుంది. అనుభవం ఉంది, రాజకీయం ఉన్నది అంటే అది వేరు, కానీ ఇటు ఒక వైపున పవన్కు అనుభవం లేదు. పైగా వచ్చిన ప్రతి అవకాశాన్ని తాను ఎలా వాడుకోవాలో తెలియక సతమతం అవుతూ ప్రతి నిమిషం ఒకరి డైరెక్షన్లోనే, ఒకరి యాక్షన్లోనే తాను సినిమాలో ఎలాగైతే నటిస్తామో అది రాజకీయాల్లో కూడా నటించే కార్యక్రమమే పవన్ చేస్తున్నారు. ఇష్టమైన పని చేసినప్పుడే పట్టుదల ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ తనను ఇబ్బంది పెడుతున్నప్పుడు తను ఒకటే అనుకున్నారు, అయితే అయింది, పోయితే పోయింది, పార్టీ అయితే పెడతాను, తండ్రి పేరు చాలా పెద్దగానే ఉంది, కష్టపడతాను, నిజాయితీగా ఉంటాను, నా మాట మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏదైతే మాట చెబుతానో ఆ మాట చెప్పేటప్పుడే ఆలోచించి చెబుతాను, అడ్డగోలుగా మాట్లాడను, రాజకీయ అవసరాల కోసం ముందుకు పోను, అయితే అవుతుంది లేదంటే లేదు, కానీ చేసేది మాత్రం నీతిగా నిజాయితీగా చేస్తాను అనుకున్నాడు. అదే ఈరోజు ఆయనను కాపాడుతుంది కదా. అదే ఈరోజు ఆయన ఓడిపోయినప్పటికీ కూడా ఆయనను నిలబెడుతుంది కదా. ప్రజలు ఓడిపోతే సాధారణంగా వ్యక్తి క్రేజ్ తగ్గుతుంది. ఈరోజు తెలంగాణకు చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ముఖం కూడా ప్రజలు ఈ పొద్దు 10 సార్లు చూడలేదు. కేసీఆర్ కూడా పెద్దగా కనెక్షన్ తెగిపోయింది. బీఆర్ఎస్కు సంబంధించి కేటీఆర్ ఏదో పార్టీని నడిపిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ రాజకీయం మొత్తం కూడా పార్టీ కేటీఆర్ ఆధ్వర్యంలో నడుస్తుంది. పైపెచ్చు కేసీఆర్ ఆదేశాలు ఉండొచ్చేమో, కానీ ఆ లైన్ మాత్రం తెగిపోయింది కదా ప్రజలకు కేసీఆర్కు మధ్య. మళ్ళీ తిరిగి ఆ లైన్ రాబోయే రోజుల్లో వస్తుందా అంటే చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ అది కాదు. అధికారం కోల్పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 1% కూడా ఎక్కడ క్రేజ్ పెరిగేదే పరిస్థితి కాదు, తగ్గిందే లేదు. ప్రజలు ఒక పెళ్లికి పోయినా, ఒక సినిమా హాల్కు పోయినా, ఒక సింపుల్గా ఎక్కడికైనా పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి ప్రజలు బ్రహ్మరథం పడుతుండడం అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తికి ఇలాంటి బ్రహ్మరథం పట్టే కార్యక్రమం చరిత్రలో ఎన్నడూ చూడలేంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకు కూడా అలాంటి ఫేమ్ లేకపోవడం వల్ల మనకు జగన్మోహన్ రెడ్డి గారికి అది అపారంగా కనబడుతుంది. ఎందుకు ఈ వ్యక్తికి ఎందుకు వస్తున్నారు, నిజంగా డబ్బులు ఎక్కడైనా ఇచ్చి వస్తున్నారా అంటే ఇప్పటిదాకా ఎక్కడ దాఖలా లేవు, ఎక్కడ దొరికింది లేదు డబ్బులు ఇచ్చి వస్తున్నట్టుగా. వాస్తవానికి ఎన్నికల సమయంలో మాత్రమే పైపెచ్చి ఏ పార్టీకి ఎంత స్టామినా ఉందో చూపించుకునేందుకు ఖర్చు పెడుతుంటారు పిలిపించుకుని. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమకు, ఆప్యాయతకు, కేవలం ఆయన మాటలకు, కేవలం ఆయన మంచితనానికి, కేవలం ఆయన బిహేవియర్కు, ఆయన క్యారెక్టర్కు మాత్రమే ఫిదా అవుతున్నారు చాలామంది. రాజకీయం కోసం కాదు ఆయనతో ఉండేది. ఈ వ్యక్తితో మనం ఉండాలనుకుంటున్నారు. ఈ వ్యక్తి రాజకీయం చేయని చేయకపోని, కానీ ఈ వ్యక్తి కోసమే మనం చచ్చేదాకా నిలబడాలి అనుకుంటున్నారు. అలాంటివి ఎందుకు డెవలప్ అవుతున్నాయి అంటే ఒక మనిషి తన క్యారెక్టర్ను కోల్పోలేనప్పుడు, ఒక మనిషి తన క్యారెక్టర్ కోసం ఎంత దూరమైన పోయినప్పుడు, ఒక మనిషి తన క్యారెక్టర్ ఎంత బలంగా ఉందో నిరూపించుకున్నప్పుడు ఇలాంటివి వస్తాయి, ఇలాంటివి సాధించగలుగుతారు. ఇది కేవలం కొందరికే లభిస్తుంది. అందులో ముఖ్యమంత్రుల, ఉప ముఖ్యమంత్రుల లేదా ప్రధానుల కాదు, అది కొందరికే వస్తుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి రక్తం నుంచి వచ్చిన వైర్యమే కావచ్చు, అది పులివెందుల గడ్డ మీద పుట్టిన బలం కావచ్చు, లేదంటే తాను నేర్చుకున్న దాని మీద ఎంత బలంగా నిలబడాలన్న ఆ దేవుడి యొక్క సంకల్పం తనపై గట్టిగా బలంగా ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా వెలిసి తన విజయానికి కావచ్చు, తన అపవిజయం కావచ్చు, ప్రజల మాస్ యాక్షన్ రియాక్షన్కు ఇది ఒక సంకేతం. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు కావాల్సింది నాయకుడు ఎలా ఉండాలి, ప్రజలకు మేలు చేసే నాయకుడు ఉండాలి, ప్రజల వైపు ఆలోచించగలిగిన రాజకీయ నాయకుడు ఉండాలి, ప్రజలకు ఏదైనా కష్టం వస్తే అండగా ఉండే రాజకీయ నాయకుడు కావాలి తప్ప ఎవరి అవసరాలు వాళ్ళు చూసుకునే రాజకీయ నాయకుడికి ఎప్పుడు కూడా అవకాశాలు ఉండవు.
చంద్రబాబు గారి చరిత్ర ఏ పైపెచ్చి ఎప్పుడు గెలిచినా ఏ రకంగా గెలిచిన పొత్తులతోనే, ఏది గెలిచినా ఒక లింక్తోనే తప్ప ఏ లింకులు ఇవ్వకుండా ప్రజలు తనను బ్రహ్మరథం పట్టిన రోజు దాఖలాలు లేవు చరిత్రలో. వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.